నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. భారతదేశంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాల్లో అతి పెద్దది కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం తమిళనాడులో ఉంది. అతి పెద్దది. ఇది 1998లో ప్రారంభమైంది. దీని వర్క్ సంబంధించి రష్యాతో కలిసి భారతదేశం దీన్ని నిర్మించింది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇండియాకు సంబంధించి రష్యాకు చెందిన రోసాటామ్ అనే సంస్థ సంయుక్తంగా దీన్ని నిర్మించారు. 88లో ఈ పని మొదలుపెట్టారు, శంకుస్థాపన జరిగింది. 98లో మళ్ళీ పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేశారు. పూర్తిగా జరగలేదు. యాక్చువల్గా 6 ప్లాంట్ నిర్మించాల్సి ఉంది. 2 ప్లాంట్లు పూర్తయ్యాయి. ఇంకో 4 ప్లాంట్లు నిర్మించాల్సి ఉంది. ఇంకొక 4 ప్లాంట్లు ఈ మధ్య నిర్మాణం మొదలైంది. కొంతకాలమైంది. బీజేపీ వచ్చిన తర్వాత నిర్మాణం మొదలైంది. ఆ 2 ప్లాంట్లు ఇప్పటికీ 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ 2 మొత్తం 6 పూర్తయితే 6000 మెగావాట్ల విద్యుత్తు మన దేశానికి దానివల్ల వస్తుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వల్ల మొత్తం భారతదేశానికి వచ్చే విద్యుత్తు 6000 మెగావాట్లు, ఇప్పటికి 1000 మెగావాట్లు వస్తుంది. అయితే మిగతా 4 ప్లాంట్ల నిర్మాణంలో బీజేపీ ప్రభుత్వం రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థని ఇన్వాల్వ్ చేసింది. అంతకుముందు రష్యాకు చెందిన సంస్థతో భారతదేశ సంస్థ దాని టెక్నికల్ సపోర్టును తీసుకొని నిర్మించింది. ఇప్పుడు రష్యా సంస్థ సపోర్ట్ చేస్తూ ఉండగానే ఇక్కడ భారతదేశ ప్రభుత్వం కాకుండా అనిల్ అంబానీ, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనిల్ అంబానీ రంగంలోకి దించి అనిల్ అంబానీ దీని నిర్మాణము, మెయింటెనెన్స్ చూసే సంస్థ అనిల్ అంబానీ. ఇక్కడ వరకు బాగానే ఉంది. చాలా సంస్థలు అనిల్ అంబానీకి, అదానీకి, ముఖేష్ అంబానీకి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టబెడుతున్నది. అందులో భాగంగా ఇది కూడా వచ్చింది. అనిల్ అంబానీ లాసుల్లో ఉన్నాడు. ఆయనను బాగుపరచడంలో భాగంగా, ఆయనకు లాభాలు రావడంలో భాగంగా మోడీ పాపం బాగానే కష్టపడుతున్నాడు. అందులో భాగంగా కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం 4 ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఆయనకు వర్క్ ఇచ్చాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. జరిగింది ఏంటంటే పోయిన నెల జూన్ 11న సడన్గా డార్క్ వెబ్లో ఈ అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన 19,000 ఫైల్స్ దర్శనమిచ్చినాయి. డార్క్ వెబ్లో అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన 19,000 ఫైల్స్. అవి ఎట్లా లీక్ అయినాయి అంటే రిలయన్స్ సంస్థ ద్వారా లీక్ అయినాయి, కానీ భారత ప్రభుత్వం ద్వారా కాదు, రష్యా ద్వారా కూడా కాదు. రిలయన్స్ సంస్థ ద్వారా లీక్ అయినాయి. రిలయన్స్ సంస్థకు సంబంధించిన దాదాపు 8,58,000 ఫైల్స్ లీక్ అయినాయి. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థది 8,58,000 ఫైల్స్ లీక్ అయినాయి. హ్యాక్ చేశారు. ఎవరు? వరల్డ్ లీక్స్ అనే రాన్సమ్ వేర్ గ్రూపు ఈ పనులు చాలా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాని పనే ఇది. హ్యాక్ చేయడం, దొంగతనం చేయడం, ఫైల్స్ దొంగతనం చేయడం, డేటా దొంగతనం చేయడం. ఆ తర్వాత మేము ఈ డేటా మా దగ్గర ఉంది, మీరు ఇంత డబ్బులు ఇస్తే మీ డేటాని మీకు ఇస్తాం, బయటికి లీక్ చేయకుండా ఉంచుతాం, లేదంటే లీక్ చేస్తాం బయటికి అని బ్లాక్మెయిల్ చేయడం అనేది ఆ గ్రూప్ చాలా ఏళ్లుగా చేస్తున్న పని. ఇప్పుడు అదే చేసింది. 8,58,000 ఫైళ్ళని దొంగతనం చేసింది ఆ గ్రూప్. దొంగతనం చేసి రిలయన్స్ని అడుగుంటుంది. అడిగితే రిలయన్స్ డబ్బులు ఇవ్వలేదు. వెంటనే జూన్ 11వ తేదీన ఆ 19,000 ఫైల్స్ మొత్తాన్ని డార్క్ వెబ్లో పెట్టింది. 14 గిగాబైట్ల కన్నా ఎక్కువ. ఈ మొత్తం ఫైల్స్ 19,000 ఫైల్స్ 14 గిగాబైట్స్ కన్నా ఎక్కువ. దీంట్లో ఆ ప్లాంట్లకు సంబంధించిన మొత్తం బ్లూ ప్రింట్లు, సరఫరాదారుల వివరాలు, సమావేశాలైన వివరాలు, తనిఖీల రికార్డుల వివరాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి వివరాలు, పరికరాల వివరాలు, ఏ పరికరాలు ఉన్నాయి ఆ పరికరాల వివరాలు, ఉద్యోగుల బీమా పాలసీలు, ఉద్యోగుల వివరాలు, 1 కాదు 2 కాదు, టోటల్ వివరాలన్నీ ఆ 19,000 ఫైల్స్లో ఉన్నాయి. అది ఇవాళ ప్రపంచం ముందు ఉన్నాయి. ఆ ఫైల్స్ అన్నీ పాకిస్తాన్ తీసుకోవచ్చు, చైనా తీసుకోవచ్చు, పక్కన శ్రీలంక తీసుకోవచ్చు, బంగ్లాదేశ్ ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో ఉన్నాయి అవి. అవేమి ఇప్పుడు అమ్మట్లేదు, ఫ్రీ. అవి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అవకాశం ఉంటే మీరు కూడా డార్క్ వెబ్లోకి వెళ్తే మీరు కూడా డౌన్లోడ్ చేసి తీసుకోవచ్చు. దానివల్ల ఎంత ప్రమాదం ఉంది మన దేశానికి, లేదు ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి ఎంత ప్రమాదం ఉందో కనీసం రిలయన్స్ అనిల్ అంబానీకి ఏమైనా అర్థం అవుతుందా? ఆయనకు అవసరం ఉందా అసలు? ఆయన ఆయనకు వ్యాపారం కావాలి, వ్యాపారం చేసుకుని లాభాలు కావాలి తప్ప గవర్నమెంట్కి వస్తే నష్టం వస్తేంది, దేశ ప్రజలకు నష్టం వస్తేంది, దేశం నాశనం అయితే ఆయనకేంది? ఆయనకు లాభాలు కావాలి. ఆయనకు లాభాలు మాత్రమే కావాలి. దేశం మీద ఆయనకి ఏమాత్రం ప్రేమ ఉండదు అనే విషయం ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. ఆయన మిత్రుడు కాబట్టి, ప్రాణ స్నేహితుడు కాబట్టి ఏమైనా చేస్తారు. ఆయన ఎఫ్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరున్నా సరే ఆయనకు అన్ని రకాల సహాయాలు చేస్తుంటారు. ఎంత దుర్మార్గం అంటే
మొత్తం వ్యవహారం చూస్తున్నది అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఆ డేటా మొత్తము తన సొంత సర్వర్లో కదా పెట్టుకోవాలి. సొంత సర్వర్ను కూడా మెయింటైన్ చేయలేదు రిలయన్స్ సంస్థ. మళ్ళీ థర్డ్ పార్టీకి ఇచ్చాడు. ఆ మొత్తం డేటాను పెట్టడానికి సర్వర్ కోసం ఇంకో థర్డ్ పార్టీ సర్వర్ తీసుకున్నాడు. ఏటా, దాని పేరు ఏటానో యోటానో. థర్డ్ పార్టీ సర్వర్ తీసుకోవడం ఏంటి? ఇంత ముఖ్యమైన, ఇంత రహస్యమైన ఇన్ఫర్మేషన్ని దాచడానికి థర్డ్ పార్టీ సర్వర్ తీసుకోవడం ఏంటి? అసలు అనిల్ అంబానీ ప్రైవేట్ వ్యక్తులను ఇలాంటి వ్యవహారాల్లో ఉంచడమే తప్పు భారత ప్రభుత్వాన్ని. ఆయన సొంత చాలా ప్రాణ స్నేహితుడు ఒకటి ఆయన తీసుకొచ్చాడు. ఆయన మళ్ళీ ఇంకొక థర్డ్ పార్టీ సర్వర్ను ఉపయోగించడం, ఆ సర్వర్ నుంచి లీక్ అయింది ఇప్పుడు మొత్తం వ్యవహారం. ఆయన సొంత వ్యవహారాలు, ఆయన సొంత కంపెనీ వ్యవహారాలు థర్డ్ పార్టీకి ఇచ్చాడు. ఆయన ఇష్టం ఏమైనా చేసుకుంటాడు. కానీ ఇది భారతదేశానికి సంబంధించిన వ్యవహారం. భారతదేశానికి సంబంధించిన ఒక అతి పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించిన వ్యవహారం. అన్ని రహస్యాలు ప్రపంచానికి తెలిస్తే నష్టం ఎవరికి? అనిల్ అంబానీకి అయితే కాదు, మనకు నష్టం, ప్రజలకు నష్టం. ఆయన ఏం చెప్తున్నాడు? ఆ కంపెనీ ఎటా అనే కంపెనీ ఈ సర్వర్ గురించి చెప్తూ మే 29వ తారీఖునే మాకు అందులో ఎవరో హ్యాక్ చేశారనేది మాకు అర్థమవుతున్నది, హ్యాక్ చేస్తున్నారనేది అర్థమయ్యి వెంటనే మేము జాగ్రత్తలు తీసుకొని దాన్ని హ్యాక్ చేయకుండా చూసామని చెప్పారు. వెంటనే తలుపులు మూసేసి తాళం వేశారు. అప్పటికే దొంగతనం జరిగిపోయింది. ఇంట్లో దొంగతనం జరిగి మొత్తం ఇల్లు ఖాళీ అయిపోయిన తర్వాత వీళ్ళు ఉరికొచ్చి తలుపులేసి తాళాలేసి వెళ్ళిపోయారు. ముందు తలుపులు తీసి పెట్టేశారు. మొత్తం దొంగలు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత తలుపులేసి తాళం చేసి చూసావా, మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, తాళం వేసాము ఇంటికి, ఇంకెవరు దొంగతనం చేస్తారని ఆ ఎటా సంస్థ చెప్తుంది. దానికి తలాడిస్తాడు అనిల్ అంబానీ, దానికి ఓకే అంటాడు మోడీ. ఇది భారతదేశం దుర్భర పరిస్థితి. మన భారత ప్రభుత్వం చేస్తున్న దిక్కుమాలిన చర్య. ఇదే పని రష్యా నుంచి లీక్ అయి ఉంటే ఎంత జరిగేది, ఎంత గొడవ చేసేవాళ్ళం మనం. రష్యా నుంచి అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ అంబానీలు లేరు, ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుంది సర్వర్లని. ఇంత జరిగిన తర్వాత రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూపు లీక్ జరిగిందని అంగీకరించిన తర్వాత ఈ మొత్తం వ్యవహారాన్ని రాయిటర్స్ బయటపెట్టింది. రాయిటర్స్ సంస్థ రాయిటర్స్ న్యూస్ బయటపెట్టింది. బయటపెట్టిన తర్వాత వాటి మీద దానికి స్పందించమని, వ్యవహారం మీద స్పందించమని ఎన్పిసిఎల్ చైర్మన్ అడిగింది, అది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని అడిగింది. ఎవ్వరు స్పందించలేదు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCIL చైర్మన్ రాయిటర్స్ అడిగిన ప్రశ్న కనీసం స్పందించకుండా దీని మీద టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు. రాయిటర్స్ ఏమో బయటపెట్టి అడిగితే టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఏం మాట్లాడాడు? లీక్ అయింది నిజమే, అంతే, అంతవరకు. అంటే ఏంటి? రాయిటర్స్ అడిగిన ప్రశ్నలు చాలా సీరియస్ ప్రశ్నలు, చాలా కఠినమైన ప్రశ్నలు, జవాబు చెప్పలేని ప్రశ్నలు, కాబట్టి వాళ్ళకి జవాబు చెప్పలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ మద్దతుదారు కాబట్టి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాడు, అయిపోయింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఇప్పటి వరకు దాని మీద స్పందించలేదు రాయిటర్స్ అడిగినప్పటికీ. ఎంత బాధ్యతారాహిత్యం ఇది! ఇంత సీరియస్ విషయము ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, భారత అణుశక్తి విభాగం ఉంది, వాళ్ళు స్పందించలేదు అడిగినప్పటికీ. ఏమనాలి దీన్ని? దేశం పట్ల బాధ్యత ఉందనాలే వీళ్ళకి. పోనీ ఇది కొత్తదా? ఇదే సంస్థ, ఇదే రిలయన్స్ ద్వారా 2019లో కూడా ఒక అటాక్ జరిగింది. ఇంత పెద్దది కాదు, చిన్న అటాకే. 2019లో జరిగినప్పుడు వెంటనే సర్దుకున్నారు, అయిపోయింది. అంటే ఆ రోజే తెలుసు అటాక్ జరుగుతుంది, హ్యాకర్స్ అటాక్ చేస్తారనే విషయం వీళ్ళకు ఆ రోజే తెలుసు. అయినా జాగ్రత్తలు తీసుకోలేదంటే ఏమనాలి వీళ్ళను? మన జీవితాలను, భారతదేశంలో 150 కోట్ల ప్రజల జీవితాలను ఫలంగా పెట్టి ఎవరి లాభాల కోసం, ఎవరి ప్రయోజనాల కోసం రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రిలయన్స్ సంస్థలు కానీ వాళ్ళ మౌలిక సదుపాయాల మీద, వాళ్ళ సైబర్ శక్తియుక్తుల మీద ఆడిటింగ్ ఎప్పుడైనా జరిగిందా? వాళ్ళకి సంస్థకి ఇచ్చేసావు కదా మొత్తం. ఆడిటింగ్ ఎప్పుడైనా జరిపే ప్రయత్నాలు చేశారా? అసలు డేటా హోస్ట్ చేసింది కదా ఏటా అనే సంస్థ, వాళ్ళకి సరైన అనుమతులు ఉన్నాయా, వాళ్ళకి శక్తి ఉందా అని ఎప్పుడైనా చూసింది ఆ ప్రభుత్వం? అసలు మొత్తం ఈ విధంగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనే పని, ప్రతిదాన్ని దేశ భద్రతకు సంబంధించి సైన్యం, ఇస్రో, ప్రతిదీ, DRDO సైన్యానికి సంబంధించింది, దేశ భద్రతకు సంబంధించింది అన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు మోడీ వచ్చిన తర్వాత క్రమక్రమంగా. ప్రతిదీ DRDO సైన్యానికి ఆయుధాలు తయారు చేసే DRDO, ఇస్రో, వీటిల్లో కూడా ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థలు చొచ్చుకుపోయాయి, ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అన్నిటికీ. రేపు వీళ్ళు ఆయుధాలు తయారు చేసి పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో రక్షణ ఉత్పత్తిలో ప్రైవేట్ రంగం వాటా మన రక్షణ ఉత్పత్తిలో 21%. చిన్నదేం కాదు, 21%
ప్రైవేట్ రంగం వాటా ఉంది రక్షణ ఉత్పత్తులు, ఆయుధాలు, ఇతర సామాగ్రి తయారు చేయడం. వీళ్ళందరూ మరింత బలవంతులుగా మారి ఆయుధాల విషయంలో కావచ్చు, డేటా విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో మరింత బలవంతులుగా మారితే ఎవరికి నష్టం? మోడీకి, బీజేపీకి నష్టం లేకపోవచ్చు, ఈ దేశ ప్రజలకు నష్టమా కాదా? అసలు భారతదేశ సార్వభౌమ అధికారాన్ని తీసుకెళ్లి అదానీ, అంబానీ ఇలాంటి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెడుతున్నావా? ఒకవైపు అమెరికా చేతుల్లో, ఒకవైపు వీళ్ళ చేతుల్లో. కనీసం ఇట్లా పెడుతున్నప్పుడైనా భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ ఎట్లుంది అనేది ఎప్పుడైనా ఆలోచించారా? సైబర్ సెక్యూరిటీ శక్తివంతంగా ఉందా భారతదేశంలో? ఎంత బలహీనంగా ఉన్నాం మనం. సైబర్ సెక్యూరిటీలో ఎంత బలహీనం ఉన్నామంటే డేటా ఉల్లంఘన విషయంలో, డేటా ఉల్లంఘన అంటే హ్యాక్ అయ్యి డేటా బయటికి పోయే విషయంలో ప్రభావితమైన దేశాల్లో మనది 3వ స్థానంలో ఉంది. 3వ స్థానం. ప్రపంచంలో 180-190 దేశాలు ఇంకెక్కువే ఉంటాయి కదా, 3వ స్థానంలో ఉన్నాం. గొప్ప కాదు 3వ స్థానంలో ఉన్నామంటే. మన డేటా మొత్తం లీక్ అయిపోతుందని అర్థం. లాస్ట్ ఇయర్ 2,89,000 ఖాతాలు లీక్ అయినాయి భారతదేశానికి సంబంధించిన. హ్యాక్ అయినాయి, లీక్ అయినాయి 2,89,000 ఖాతాలు. భారతదేశంలో ఒక సంస్థ సర్వే చేస్తే 204 కంపెనీలను సర్వే చేస్తే 73 సంస్థలకు తాము ఎప్పుడైనా సైబర్ దాడికి గురయ్యామా లేదా అనే విషయం కూడా తెలియదు. గురయ్యామా లేదా అని తెలియదు, కనీసం పట్టించుకోవట్లేదు. 50% సంస్థలు అసలు సైబర్ సెక్యూరిటీయే లేదు వాళ్ళకి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో భారతదేశం ఉంటే భారతదేశ సీక్రెట్స్ అన్ని తీసుకెళ్లి ప్రైవేట్ కంపెనీల చేతిలో పెడుతున్నామంటేనే భారత ప్రభుత్వానికి భారతదేశం మీద, ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతున్నది. అందుకే అనిల్ అంబానీ చేతిలో పెట్టారు. ఇప్పుడు అనిల్ అంబానీ మీద చర్య తీసుకోవాలి కదా, తీసుకోరు చర్య. కనీసం ఎటా మీద కూడా చర్య తీసుకోరు. అనిల్ అంబానీ మీద అసలు చర్య తీసుకునే అవకాశమే లేదు. వాళ్ళ ముద్దుల ప్రేమమయమైన స్నేహితుడు. ఇది ప్రస్తుతం మన భారతదేశంలో సాగుతున్న దుర్మార్గం. థ్యాంక్ యూ వెరీ మచ్.